ఈనాటి మన పాజిటివ్ వైబ్స్. నువ్వు మంచివాడు అనిపించుకో, సమాజంలో అందరి చేత మంచి అనిపించుకో, చాలు, నీకు ఇక తిరుగులేదు, జీవితంలో అన్నిట్లో గెలుస్తావు ఇలా అంటుంటారు కదా. కానీ నిజంగా మంచితనం ఒకటి ఉంటే గెలవగలమంటారా? ఒకవేళ అదే నిజం అనుకోండి, మరి మహాభారతంలో కర్ణుడి మాట ఏంటి? ఆయన మంచివాడు కదా, అత్యంత మంచివాడు. ఎంత మంచివాడంటే అడిగిన వారికి లేదనకుండా, మరి ఎడమ చేత్తో ఎముక లేకుండా దానం చేసిన అత్యంత దయామయ హృదయుడు. కొన్ని శక్తి సామర్థ్యాలు లేవంటే ఎవరినైనా ఓడించగల శక్తి సామర్థ్యాలు ఉన్నాడంట ఆయనకి, అంతటి విద్యలు తెలుసు అనమాట. కానీ మరి ఆయన ఎందుకు యుద్ధంలోని ఓడిపోయి చనిపోయాడు? ఎందుకంటే ఆయన ఒకానొక సమయంలో ఆవేశంలో ఏది మంచి ఏది చెడు అనే ఆలోచన లేకుండా నెగటివిటీ వైపు వెళ్ళడమే. కౌరవులు ఈజ్ నథింగ్ బట్ నెగటివ్, అంతే కదా. సో ఫ్రెండ్స్, మరి అందుకని జీవితంలో మనం గెలవాలి అంటే మంచితనం ఉండాలి. కానీ మంచితనంతో పాటు ఏది మంచి ఏది చెడు అన్న విచక్షణ కూడా ఉండాలి. మరి మనం మంచి వాళ్ళం, మనం ఎక్కడున్నా హాయిగా ఉంటాం అనుకోవచ్చు. కానీ నువ్వు ఒక చెడ్డవాడి దగ్గరికి వెళ్ళి నేను మంచివాడిని అని చెప్తే లోకం ఏం నమ్మదండి. తప్పకుండా ఆ చెడులో మనకు కూడా ఎంతో కొంత అంటుతుంది కదా. సో అందుకే మనం మంచితనంతో పాటు ఏది మంచి ఏది చెడు, ఎప్పుడు ఏం చేయాలి, ఎవరితో